ఏపీ రాజకీయం ఢిల్లీకి చేరుతోంది. పొత్తులపై క్లారిటీ కోసం టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట పడుతున్నారు. మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. పొత్తులపై సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీలో ఉన్నారు. నిన్న జరిగిన కోర్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగిన పొత్తులపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి నేతృత్వంలో ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ నేతల బృందం ఈరోజు కూడా బీజేపీ అగ్రనాయకులతో సమావేశమైంది. ఈ సమావేశంలో కూడా పొత్తులపై పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా ఆశావహులు, పార్టీ శ్రేణులు ఏ రకంగా ఉంటారన్న అంశాన్ని కూడా చర్చించనున్నారు. అయితే సాయంత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రానున్నారు. ఈరోజు సాయంత్రం రాత్రికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షాతో కూడా భేటీ అయ్యేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో దాదాపుగా ఈ పొత్తులపై సీట్ల సర్దుబాటు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి దాదాపు 9 నుంచి 11 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ మేరకు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఒరిస్సాలో అధికార పార్టీగా ఉన్నటువంటి బీజూ జనతాదళ్ ఏ రకంగా అయితే లోక్సభ స్థానాలను అధిక మొత్తంలో బీజేపీకి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిందో అదేవిధంగా అసెంబ్లీలో బీజూ జనతాదళ్ అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తుంది. కాబట్టి ఇదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్లో కూడా వర్తింపచేసే విధంగా బీజేపీ ఒక ప్రతిపాదన చేస్తుంది. దీనికి సంబంధించి చర్చలు జరగబోతున్నాయి ఈరోజు రాత్రి. అయితే ఈరోజు జరిగే చర్చల్లో ముఖ్యంగా ఈ 9 స్థానాలు లోక్సభ స్థానాలకు సంబంధించి చర్చకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాయలసీమలో 2 స్థానాలు, తిరుపతి, రాజంపేట, ఈ 2 స్థానాల్లో కాకుండా ఇటు కోస్తాంధ్ర ప్రాంతంలో ఏలూరు, అరకు, అదేవిధంగా రాజమండ్రి, ఈ నరసాపురం, ఈ 4 స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ కూడా తన యొక్క సమ్మతిని తెలియజేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ 6 స్థానాలే కాకుండా అదనంగా హిందూపురం, అదేవిధంగా వైజాగ్, ఈ 2 స్థానాలు కూడా పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి గట్టిగా బీజేపీ కోరుతుంది. దీంతోపాటు అసెంబ్లీ స్థానాలు దాదాపు 10 నుంచి 12 స్థానాలు అసెంబ్లీ స్థానాలు బీజేపీ పోటీ చేసేందుకు అవకాశం ఉంది. సాధారణంగా కొంత అస్పష్టత ఉన్నప్పటికీ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాపు మార్గం సుగమైంది. గతంలోనే సూత్రప్రాయంగా అందరూ కూడా అంగీకరించారు. ఇక ఈరోజు జరగబోయే సమావేశంలో పూర్తిగా దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు ఈ నెల 10వ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో అధికారికంగా కూడా ఈ పొత్తుకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏ స్థానాల్లో పోటీ చేసే ఉన్న అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా స్పష్టంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.